పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయం చెప్పినందుకు ఈపూరు మండల వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ నాగేశ్వరరావు యాదవ్ను అక్రమంగా నిర్బంధించారు. సమాచారం తెలియడంతో వైఎస్ఆర్సీపీ లీగల్ టీం సభ్యులు నాగేశ్వరరావు తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నాగేశ్వరరావుపై ఒక తప్పుడు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. మరింత సమాచారం వినుకొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వినుకొండ నియోజకవర్గ పోలీసులు పూర్తిగా ప్రజల హక్కులను కాలరాస్తూ ఉన్నారు. మీడియాతో మాట్లాడినందుకు ఒక సామాన్య రైతును తీసుకువెళ్ళి చిత్రహింసలకు గురి చేశారు. అసలు ఏం జరిగిందో మనతో నాగేశ్వరరావు ఉన్నారు. ఏం జరిగింది అసలు? మనం మార్చి 12వ తారీఖు ఫీజు రేమెంట్స్ మీద ధర్నాకి వెళ్ళామండి మన పార్టీ తరఫున. అక్కడికి వెళితే ఇట్నే వచ్చి అతను ఏందన్న పరిస్థితి అంటే నేను ఉన్న విషయం చెప్పాము. దాని మీద ఈరోజు 10 రోజులు అవుతుంది కదా, 8 రోజులు అవుతుంది కదా. నేను ఉదయం తెల్లారుజామున మిరగాల దగ్గర ఉన్నాను. నైట్ మా ఆడవాళ్ళు నేను ఉంటే 5ంటికి వచ్చి పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు స్టేషన్కి. ఏం చెప్పారు, నువ్వేదో మాట్లాడావు అది ఇది అని చేశారు. రావాల్సిందే అది ఇది అని తీసుకెళ్లారు. అక్కడికి అడిగావు ఏముంది అన్న, ఏం తప్పు ఉంది అన్న, ఇవన్నీ కాదు నువ్వు కారు ఎక్కువ అని కారు ఎక్కించారు. నేను సారీ అన్న, ఏదన్నా ఉంటే తప్పు ఉంటే వదిలేద్దామన్న, దాని గురించి ఇబ్బంది ఏముంది అన్న, ఇవన్నీ కాదని బలవంతంగా కారు లారీ ఇది మన వాళ్ళ కారు ఎక్కించుకొని వెళ్ళారు. అందులో ఏమన్నా బూతులు తిట్టారండి మీరు? నేనేం మాట్లాడాలా, వాళ్ళు అందరూ ఉన్నారు, మన వాళ్ళు అక్కడ అందరూ ఉన్నారు. ఏం మాట్లాడో అడిగారు, ఏంది పరిస్థితి, మిరగాల పరిస్థితి అన్నాడు. 12,000 అలాగా 42,000 అన్నాం. అదేం తప్పే ఉంది. పథకాలు ఎట్లా ఇస్తున్నాడు, ఒక పథకం అలాగే 80 పథకాలు ఇస్తున్నాను, అది తప్పే ఉంది అసలు? దానికి తప్పేం లేదు కదా. ఎవరిని మాట్లాడాలి అసలు? నేను ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడాలా, చంద్రబాబు మాట్లాడాలి, ఎవరిని నేను ఒక మాట్లాడలేదు. పోలీసులు ఏమన్నారు, అడగలేదా మీరు తీసుకెళ్లేటప్పుడు? అలిగా ఏందన్నా, ఏందంటే నువ్వు ఇట్లా మాట్లాడావు, నీది మొత్తం సెల్లో యూట్యూబ్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది, మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు రాని నెక్కిస్కి వెళ్ళి స్టేషన్కి తీసుకెళ్లారు. వచ్చి ఎక్కువ నాగేశ్వరరావు అన్నారు. ఎందుకు ఎక్కాలని నేను అడిగాను. అడిగితే అమ్మ మీ ఆయన ఫోన్లు అట్టా ఇట్టా మాట్లాడాడు, మా ఆయన మీద కేసు ఉంది, ఎత్తకపోతా తీసుకెళ్తామన్నారు. తీసుకుపోతే ఎట్టండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను పొలానా, నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళలేను అన్న. నువ్వు నీకు అన్నీ తెలుసులే అమ్మా, నువ్వు వెళ్తావులే అని నువ్వు ఎక్కువ నాగేశ్వరరావు అంటున్నాడు. కాదండి అమ్మాయిని బండి మీద తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి వస్తానన్నాడు. కాదు బండి అక్కడికి బదులే అక్కడ పెట్టి ఇంక నువ్వు ఎక్కువ అని ఎక్కించారు, బలవంతాన్ని ఎక్కించారండి. 10 అడుగులు ఎడంగా వేసాం, అక్కడికి అమ్మాయిని చేను దగ్గర ఇంకోసారి ఆయన వదిలిపెట్టి వస్తానండి, ఆగండి అన్నాడు. కాదు ఆ అమ్మాయి వెళ్ళిద్దిలే, ఆ అమ్మాయికి ఏం భయం లేదు, ఆమెకు అన్నీ తెలుసు, ఆమె వెళ్ళిద్ది, నువ్వు రా అని చీకట్లో నన్ను వదిలేసి ఆయన తీసుకొని వెళ్ళారు. ఒక్కసారిగా నాగేశ్వరరావు యాదవ్ని తీసుకువెళ్ళడంతో జగన్మోహన్ రెడ్డి ఈ సమాచారం తెలుసుకున్నారు. వెంటనే లీగల్ టీంని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయమని ఆదేశించారు. దీంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము ఎక్కడ ఇరుక్కుపోతామోనని వెంటనే వేరొక తప్పుడు కేసు నాగేశ్వరరావు పైన పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం మీడియాతో మాట్లాడినందుకు అతన్ని తీసుకువెళ్ళి హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తిగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో అతని పైన ఒక కేసు నమోదు చేసి అతన్ని విడుదల చేయడం జరిగింది. వినుకొండలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క ఉదాహరణతోనే అర్థమైపోతుంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.